మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు. అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము, మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ యొక్క జూలై మాసానికి సంబంధించి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి అనుకుంటే, మరి మీకు 10వ స్థానంలోకి కుజుడు, గురువు ఉండడం జరిగింది. అదేవిధంగా మీకు 12వ స్థానంలో శుక్రుడు, సూర్యుడు ఉండడం జరిగింది. మీ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి మీకు 12వ స్థానంలో పడిపోవడం జరిగింది. కనుక హెల్త్ రిలేటెడ్ గుర్తుంచుకోండి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, శుక్రుడు కూడా ఉన్నాడు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఎట్ ద సేమ్ టైం కుజుని యొక్క చూపు ఎగ్జాక్ట్లీ మీ యొక్క ఇంటి మీద పడడం జరుగుతున్నది. ఇక్కడ 1, 2, 3, 4. కనుక అసిడిటీ కావచ్చును, అదేవిధంగా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే 100% ఉంది. మరి ఇక కుజుని యొక్క చూపు ఇక్కడి నుండి సప్తమ దృష్టి, పంచమ దృష్టి అంటే 4, 5 అంటే సింహరాశి వారికి 4వ స్థానాన్ని, 5వ స్థానాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ మనకు 4 అంటేనే హౌస్ చేంజ్ కావచ్చును, అదేవిధంగా స్థాన చలనం కావచ్చును, కొంత 2 వీలర్ 4 వీలర్ వస్తువులు కూడా వస్తవి. మరి ఇక్కడ పంచమాత కూడా ఉంది. కనుక సింహరాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. సింహరాశికి సంబంధించి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కొంత ఇప్పుడు బలం తక్కువగా ఉంది. ఇంటి సంబంధిత విషయాలలో ఇల్లు అమ్మాలి అన్నా కూడా బలం తక్కువగానే ఉంది. కనుక మెయిన్గా మీకు గురువు ఉన్నాడు కనుక ఉద్యోగం అయితే ఇస్తున్నాడు. ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉన్నాను, చక్కటి ఉద్యోగంలో మీరున్నారు. అయినా కూడా ఉద్యోగం మారాలి అనుకోవడము మీ అవివేకం ఇది. కనుక మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి ఆ యొక్క లగ్నం ఏదైతే ఉందో దాని అనుసారంగా ఇప్పుడు ప్రజెంట్గా దశ అంతర్దశలు ఏవైతే నడుస్తున్నాయో అవి చూసుకొని మాత్రమే మీరు జాబ్ రిలేటెడ్ స్టెప్స్ తీసుకోండి. ఓకే. సింహరాశి వారికి కుజుడు, గురువు వీరికి శుభంగా మారబోతూ ఉన్నది. మరి ధనధాన్య లాభములు, వస్త్ర లాభములు,
చేయు పనులందు జయము, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుట, తలచిన కార్యములు నెరవేరుట, అవసరాలకు ధనము అందుట, విద్యా ఉద్యోగ లాభాలు, నూతన పనులు ఆరంభించుట, అదేవిధంగా మంచి వారితో స్నేహము చేయుట, బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుదనము, అదేవిధంగా కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకారమైనటువంటి వస్తువులు కొనుట, చాలా సంతోషంగా ఈ యొక్క నెల మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కానీ మరి యొక్క సూర్య భగవానుడు మరి మీకు అదేవిధంగా శుక్రుడు సూర్యుడు మీకు 12వ స్థానంలో ఉంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి, ప్రాణాపాయ సూచనలు ఉన్నవి, సమీప బంధు నష్టము ఉన్నది, ఉష్ణ సంబంధ వ్యాధులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది, ధన నాశనము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. మరి 12లో శుక్రుడు ఉంటే ఎంత ప్రమాదాలు ఉన్నవి, ఆయుధ అఘాతాలు ఉన్నవి, కొంత కార్య విఘ్నములు ఉన్నవి, ఏదో ఆరాటము విన్నరా, ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక సింహరాశి వారికి ముఖ్యంగా ఏమిటి అంటే సప్తమ శని, డైరెక్ట్గా శని మీ లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ నెలలో తప్పకుండా కూడా వివాహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. 1-2 సంబంధాలు తప్పిపోయిన తర్వాతనే సింహరాశి వారికి 3వ సంబంధం కానీ 4వ సంబంధం కానీ సెట్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా శని సంబంధిత హోమం చేసుకోండి. శని సంబంధిత హోమం అనగానే ఏదో భయపడకండి. మనము కేవలం 2500కు మాత్రమే శని సంబంధిత హోమాలు చేస్తూ ఉన్నాం మన యొక్క ఆధ్వర్యంలో. బయట ఎక్కడైనా కూడా 20-30 వేలు ఉంటుంది. కనుక ఏదో మీరు తోచిన వద్ద చేసుకోండి, మా దగ్గరికి రావాలని చెప్పి లేదు. జస్ట్ గ్రహస్థితి చెప్తూ ఉన్నాము. శని సప్తమాత్ ఉంది కనుక వివాహ సంబంధ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఇది చక్కటి అవకాశం. 2500లలో అంటే వట్టి విషయం కాదు. కనుక మరి సింహరాశి వారు తప్పకుండా కూడా సూర్యునికి శుక్రునికి శాంతి అంటే సూర్యునికి ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక 9 మార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా శుక్రుడు అంటే దూద్ పేడ లేదా కలాకండ్ ఇలాంటి స్వీట్ను ఏదైనా దేవాలయంలో స్త్రీలకు, చిన్న పిల్లలకైనా స్త్రీలకైనా కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.